ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రిపోర్టులో మాజీ మంత్రి ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారనే విషయాలను ఈడీ స్పష్టంగా వెల్లడించింది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని మాజీ మంత్రి అక్రమాలకు పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో ఈడీ ఆరోపించింది. లిక్కర్ రవాణా వ్యవహారంలో కారుమూరి ఖాతాలోకి 11,95,00,000 వెళ్లినట్లు గుర్తించామని పేర్కొంది. మొత్తం 18,09,00,000 మనీ లాండరింగ్ జరిగినట్లు వెల్లడించింది. అక్రమ మార్గాల్లో వచ్చిన డబ్బుతో కారుమూరి అప్పులు తీర్చడంతో పాటు స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు, ఖరీదైన వాచీలు కొనుగోలు చేసేందుకు, విమాన ఛార్జీలు చెల్లించేందుకు ఖాతాలోని నగదును కారుమూరి ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది. మరో నిందితుడు రాజ్ కసిరెడ్డికి మాజీ మంత్రి నెలకు 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు చెల్లించినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో తేలింది. లిక్కర్ రవాణా కేసులో కారుమూరికి మొత్తం 10 నోటీసులు ఇచ్చామని, అయితే దర్యాప్తును అడ్డుకునేందుకు విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరిగారని ఆరోపించింది. మద్యం రవాణాలో సబ్ కాంట్రాక్టులు ఇచ్చినందుకు వచ్చే లాభాల్లో 50% వాటాను కారుమూరి నాగేశ్వరరావు వసూలు చేసినట్లు ఆరోపించింది. ఈ వ్యవహారంలో కొల్లగొట్టిన డబ్బును కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఈడీ పేర్కొంది. సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేరిట కారుమూరి సబ్ కాంట్రాక్ట్ పొందినట్లు ఈడీ తెలిపింది. ఆ కాంట్రాక్ట్ ద్వారా వచ్చిన ఆదాయంలో 85% కారుమూరి కుటుంబానికి, 15% సుదర్శన్ కన్స్ట్రక్షన్ కు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సుదర్శన్ కన్స్ట్రక్షన్ ప్రతినిధి సందీప్ ద్వారా ఈ చెల్లింపులు జరిగినట్లు గుర్తించినట్లు తెలిపింది. లిక్కర్ రవాణా వ్యవహారంలో అక్రమంగా వచ్చిన నిధుల మళ్లింపు, సబ్ కాంట్రాక్టుల ద్వారా జరిగిన లావాదేవీలు, కుటుంబ సభ్యుల ఖాతాలకు నిధుల బదిలీ వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ చెప్పుకొచ్చింది.